Hello and welcome to the channel. So glad you could make it. This is Yes One Tata White. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న వ్లాగ్ చేయడం కుదరలేదు, కానీ ఏం చేసాను చెప్తాను నేను మీకు. క్లైమేట్ చూడండి గైస్ ఎలా ఉందో. ఇప్పుడే సూర్యుడు కొంచెం బాగా వస్తున్నాడు, కానీ మబ్బులు అడ్డు ఉన్నాయి. పర్లేదు. మనకేంటంటే గైస్ అలా విజయవాడ వెళ్తా లేదంటే ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను చెప్తాను. ఏంటంటే ముందు లేచి గుడికి వెళ్ళి చెప్పే కదా గైస్, గుడికి వెళ్తున్నాను నేను. గుడికి వెళ్ళి వచ్చి చక్కగా హాయిగా ఇంట్లో మళ్ళీ పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని చక్కగా హ్యాపీగా దేవుణ్ణి స్మరించుకుంటూ ఇంట్లో ఉన్నా గైస్ ఒక 4 hours దాకా. మళ్ళీ తర్వాత 9కి బయలుదేరి గన్నవరం వెళ్ళా గైస్. మా కుక్కకి చిన్న ఇన్ఫెక్షన్ అయితే దాన్ని తీసుకెళ్ళి చూపించుకొచ్చా. తర్వాత ఇప్పుడు గైస్ తర్వాత ఏం చేశానంటే నేను టక్కటక్క టిఫిన్ చేసి విజయవాడ రావులపాడు దగ్గర చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళొచ్చా గైస్. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి మై ఫేవరెట్ పర్సన్ వస్తుంటే వెళ్ళి పికప్ చేసుకున్న గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి, అదే విజయవాడ ఎయిర్పోర్ట్ అంటారు కదా, దాని క్లిప్స్ కూడా కుదిరితే యాడ్ చేస్తా గైస్. తర్వాత వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకున్న 5 o'clock. తర్వాత లేచా, 4కి వచ్చారు, 5కి కొనుక్కొని లేచా గైస్. తర్వాత మంచిగా సాయంకాలం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి చక్కగా ఇంట్లో చిల్ అయ్యా గైస్. నిన్న చేసింది అయితే ఇది. ఇవాళకి నేను ఇంకా గుడికి వెళ్ళి వచ్చి ఇంట్లో పూజ చేసుకున్నాను. తర్వాత ఇంకేం చేస్తాను తెలీదు. మనం కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రావెలింగ్ చేస్తా అన్నా కదా గైస్, అది వైజాగ్ సైడ్ వెళ్తానా లేదంటే బెంగళూరు సైడ్ వెళ్తానా అనేది కన్ఫర్మ్ లేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ప్లస్ మన ఛానల్లో పోస్టర్ క్రియేట్ చేసి పెడతా గైస్. అలాంటే షార్ట్ వీడియో అయినా చేస్తా. దాని తర్వాత చిల్ అవుతున్నా. ఇది గైస్ నా ఇప్పటిదాకా రొటీన్. అయితే టిఫిన్ ఏం చేశారు తెలీదు, వెళ్ళి చేసి కొంచెం మళ్ళీ విజయవాడ వెళ్దాం, బట్టలు షాపింగ్ చేసుకుందాం వాళ్ళు కుదిరితే. ఓకేనా గైస్, చూద్దాం మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంకా. చూసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటా గైస్. పొద్దున చెప్పినట్టు విజయవాడ వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. తర్వాత టిఫిన్ తినేసి 10 minutes రెస్ట్ తీసుకుని మా డాగ్కి కొంచెం ఇక్కడ ఇన్ఫెక్షన్ అయితే తీసుకెళ్ళా గైస్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ చిన్న ట్యాబ్లెట్స్ కోసం గన్నవరం వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చా గైస్. అక్కడికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చా. తర్వాత మా అమ్మగారిని తీసుకుని చిన్న పని ఉంటే వేరే ఊరు వెళ్ళి వచ్చా గైస్. తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి ఒక 1/2 hour వీడియో ఏం చేద్దామని ఆలోచించా గైస్. ఏం గుర్తు రాలేదు. అందులోనూ మనం బయటకు వెళ్తున్నాం కదా, అప్పుడు బెంగళూరు వెళ్తానా వైజాగ్ వెళ్తానా అనేది కూడా నేను ఇంకా తెలియదు. ఇంకా నాకు కన్ఫర్మేషన్ రాలేదు, అది కూడా చెప్తాను మీకు. ఎక్కడెక్కడ ఏం చేస్తానని కూడా చెప్తా గైస్. తర్వాత ఈవినింగ్ కొంచెం బండి షో ఉంటే చిన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి వచ్చా. ఇప్పుడు వచ్చేసరికి టైం ఇంత అయింది, లైట్ కూడా వేస్తారు. మనం పనులు చేస్తే ఇలా ఉంటాయి గైస్, పొద్దునేదో అనుకుంటే ఈవినింగ్కి ఇలా అయింది. కానీ అంతా మన మంచిగా గైస్. వెళ్తాం విజయవాడ షాపింగ్కి వెళ్ళినప్పుడు కుదిరితే అది కూడా బ్లాగ్ చేస్తా. ఈలోపు నేను వెళ్తే బయటికి బయటికి వెళ్తా గైస్. విజయవాడ వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి వస్తా. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళేది ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సండేకి మీకు ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను రెండిట్లోనూ పోస్ట్ పెట్టేస్తా. పోస్టర్ పెడతాను, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను, పోస్టర్ పెడతా. ఓకే గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్ గర్ల్స్.